హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చాలా ఈజీ పీజీగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో తెలుసుకుందాము. మన ఇంట్లో ఒక చిన్న పాట్ ఉంటుంది కదండి, ఆ పాట్లో మనం ఇలాగా బాగా బ్రౌన్స్ వేసుకోవాలి. ఇందులో బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ రెండు రకాలు ఉంటాయి. బ్రౌన్స్ అంటే మనకి ఈ వాడిపోయిన ఆకులు, ఎండిపోయినటివి, కార్డ్‌బోర్డ్ ముక్కలు. సో, ఇవన్నీ మనం చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటన్నిటిని మనం ఇలా నలుపుకొని బాగా వేసుకుందాము. అండ్ తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి గ్రీన్స్ అంటే కొత్తిమీర కాడలు, మన ఇంట్లో ఏదైనా పాలకూర కాడలు, కొత్తిమీర కాడలు ఇలాంటివి ఏది మిగిలిపోయినా అన్ని రకాల కాడలు గ్రీన్స్ కిందకే వస్తాయి. ప్లస్ దాంతో పాటు మనకి రకరకాల కూరలు గూడా, ఇంట్లో ఏదైనా కూరలున్నా గూడా మనకి వాడిపోయినటివి. ఇక్కడ చూడండి, ఆరెంజ్ పీల్స్ తీసుకున్నాను, బనానా పీల్స్ తీసుకున్నాను. అట్లాగే మనకి ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పా పాడైపోయినట్టు ఉంటాయి గదండీ! వాటన్నిటిని గూడా బాగా ముక్కలు చేసేసుకొని ఇలా మనము విడిగా తీసుకుందాము. అండ్ మనం ఇక్కడ మా ఇంట్లో ఇంకా క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సో, ఇవన్నీ బాగా వాడిపోయాయి. తినడానికి పనికిరావు కాబట్టి నేను వాటన్నిటిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. సో, దీంతో పాటు ఇంకేమైనా ఉన్నా కూడా మీ దగ్గర వేసుకోండి. ప్లస్ నా దగ్గర ఎగ్ షెల్స్ ఉన్నాయి కొన్ని. సో, ఆ ఎగ్ షెల్స్‌ని కూడా బాగా క్రంబుల్ చేసి వేసుకున్నాను. నాకు గ్రీన్స్ ఆకుకూర కాడలు అవి దొరకలేదు పెద్దగా, సో, తీసుకోలేదు. సో, ఇలా దీని తర్వాత మనం ఒక చిన్న లేయర్ మట్టి వేసుకుందాము. మట్టి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఈ బ్రౌన్స్ అనేటివన్నీ స్టఫ్ చేసుకుందాం. ఈ బ్రౌన్స్ దేనికి అంటే దీనివల్లే మనకి నైట్రోజన్ వస్తుంది. అది బాగా డీకంపోజ్ అవ్వటం వల్ల. సో, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇక్కడ మా పాప వేస్తున్నది. తను కూడా తయారు చేసిందని తను కూడా యాడ్ చేసింది. సో, ఇలా మనం అన్ని గ్రీన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ మట్టి వేసుకుందాము. మట్టి 1 కేజీ దాకా తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న బాక్స్‌లో చూడండి ఎర్త్ వార్మ్స్ ఎంత నీట్‌గా ఉన్నాయో. అలాంటివి నా ప్రీవియస్ బ్యాచ్ నుంచి తీసుకున్నాను. నా దగ్గర ఒక 20, 30 ఎర్త్ వార్మ్స్ దాకా ఉన్నాయి. సో, వాటన్నిటిని తీసుకొని మళ్ళీ నేను దీంట్లో డంప్ చేస్తున్నాను. మళ్ళీ ఈ లేయర్‌ని మళ్ళీ మనము ఆకులతో కప్పేయాలి. ఆకులు, బ్రౌన్స్ అన్నిటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటిని మళ్ళీ బాగా స్టఫ్ చేసుకోండి. ఇది 1:2 రేషియో కిందకి తీసుకోవాలి. అంటే మనము ఒక వంతు గ్రీన్స్ తీసుకున్నప్పుడు 2 వంతుల బ్రౌన్స్ తీసుకోవాలి. అంటే ఎండిపోయినటువన్నీ ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి. దానిపైన మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసుకొని బాగా కప్పేసుకోండి. మట్టిని బాగా పల్చగా ఒక లేయర్‌గా వేసుకుంటే సరిపోతుందండి. దాన్ని బాగా బుట్టకి నీట్‌గా క్లీన్‌గా పెట్టుకునేలాగా చూడండి. ఎక్కడైనా లైట్‌గా వాటర్ పోసుకోండి. ఒక చిన్న జార్ వాటర్ తీసుకొని బాగా తడుపు పెట్టుకోండి. ఇది ఎప్పుడూ వెట్టగానే ఉండాలి. వెట్టగా ఉంటేనే మనకి డీకంపోజ్ అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వారానికి ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ వెట్టగా ఉంచుకోండి. ఇందులో నేను కాఫీ పౌడర్ వేయడం మర్చిపోయాను. సో, మళ్ళీ కాఫీ పౌడర్ అనేది వేస్తున్నాను. అది మంచి నైట్రోజన్‌కి పనికొస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఒక 2 స్పూన్స్ దాకా కాఫీ పౌడర్ అనేది చల్లుతున్నాను. సో, ఇప్పుడు ఇలా అంతా చల్లిన తర్వాత బాగా కలిపెట్టి ఇంకొకసారి దాన్ని మూత పెట్టేసుకోండి. మూత పెట్టడం అంటే మనం ఒక మంచి ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని నీట్‌గా వ్రాప్ చేసేసుకుంటే సరిపోతుందండి. వారానికి ఒకసారి ఓపెన్ చేసి ఆక్సిజన్ వచ్చేలాగా లైట్‌గా కలిపెట్టి మళ్ళీ అవసరమైతే ఒక చుక్క నీళ్లు పోసి ఉంచిపెట్టుకోండి. ఇలా 1 మంత్, 2 మంత్స్ చేసిన తర్వాత మీకు తెలిసిపోతుందండి. అది బాగా బ్లాక్‌గా సాయిల్‌గా మారిపోతుంది. అలా అయితే కంపోస్ట్ రెడీ అయిపోయినట్టే.